పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అందరికీ నమస్కారం. ఈరోజు మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 17వ తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఏ విధంగా ప్రతిపక్ష పాత్ర మేము పోషించాలి అనే దాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. తీసుకుంటే 2.5 ఏళ్లు కావస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ప్రభుత్వం పాలనలో అన్ని రకాలుగా వైఫల్యం చెందడం జరిగింది. ఈరోజు తీసుకుంటే మహిళలు మోసం చేశారు, నిరుద్యోగులు మోసం చేశారు, ఉద్యోగులు మోసం చేశారు, విద్యార్థులు మోసం చేయడం జరిగింది, రైతులను మోసం చేశారు. అలాగే పీపీపీ మోడ్ లో ఏ విధంగా వీళ్ళు దోపిడీకి స్కెచ్లు వేశారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. వీటన్నిటి మీద కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్లో ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నాం. వాటన్నిటికీ ఏ విధంగా చేస్తే బాగుంటుందో అనే విషయాలు చర్చించడం జరిగింది. జగనన్న దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే అనిత గారు, హోంమంత్రి అయిన అనిత గారు అంటున్నారు, ఇప్పుడే చూశాను, జగనన్న కట దమ్ము ధైర్యం లేదంట అసెంబ్లీకి రావడానికి. అనిత గారికి నేను ఒకటే అడుగుతున్నాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే జగనన్నకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి. మీరెందుకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు? ప్రతిపక్షం ఉన్నది ఒక్క మా పార్టీయే. మరి మా పార్టీకి ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు? మా పార్టీ అధ్యక్షులుగా జగనన్నకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు. ఎందుకంటే మీకు దమ్ము ధైర్యం లేదు కాబట్టి. ముందు నుంచి కూడా ప్రతిపక్ష నేత హోదా కావాలి. అప్పుడే ఖచ్చితంగా ప్రజల సమస్యల మీద మేము ప్రభుత్వాన్ని నిలదీయడానికి సరిపోయిన సమయం దొరుకుతుంది అని జగనన్న అడుగుతూ ఉన్నారు. మేమేమో ఇదేదో ప్రోటోకాల్ కోసం అడగట్లేదు, శాసనసభలో మాట్లాడడానికి సమయం కావాలి అని అడుగుతూ ఉన్నాం. సమయం ఇవ్వకపోతే ఈ సమస్యలన్నీ ఎలా ప్రశ్నిస్తారు? మిగతా ఎమ్మెల్యేలకి ఎలాగిచ్చారో అలా జగనన్నకి ఇస్తారు అంటే అది ఎంతవరకు సమంజసం? మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కదా. ప్రతిపక్షానికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం, అలాగే ప్రజా సమస్యల మీద నిలదీయడానికి సరిపోయినంత సమయాన్ని ప్రతిపక్ష నేతకు ఇవ్వడం అనేది ఒక హక్కు. హక్కుగా రావాల్సిన దాన్ని మీరు ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే జగనన్నని చూసి భయపడి మీరు పారిపోతూ ఉన్నారు. మేము ప్రతిపక్ష హోదా కావాలని ఎన్నో సందర్భాల్లో అడుగుతూ ఉన్నాము. ప్రతి సందర్భంలో కూడా మీరు ఇవ్వకుండా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే 2024 జూలైలో హైకోర్టులో కేసు వేయడం జరిగింది, ప్రధాన ప్రతిపక్ష హోదా మా పార్టీకి కావాలి అనేసి. మీరేమైనా దానికి కౌంటర్ దాఖలు చేశారా? ఎందుకు చేయట్లేదు? హైకోర్టు ఖచ్చితంగా మీకు ఇమ్మని చెప్తుంది కాబట్టి. అలాగే తీసుకుంటే 2025 ఫిబ్రవరిలో వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని స్పీకర్ రూలింగ్ ఇస్తే దానికి మేము సవాల్ చేస్తూ సెప్టెంబర్ 24, 2025న మేము హైకోర్టులో రిట్ కూడా వేయడం జరిగింది. హైకోర్టులో రిట్ వేస్తే హైకోర్టు ఈ ప్రభుత్వానికి, అలాగే శాసనసభ అధికారులకు, అలాగే స్పీకర్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి దానికేమైనా మీరు రెస్పాన్స్ ఇచ్చారా? ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎందుకంటే మీరు రెస్పాండ్ అవ్వాలంటే భయం. జగన్మోహన్ రెడ్డి గారు కనుక అసెంబ్లీకి వస్తే మిమ్మల్ని నిలదీస్తారు, ప్రజా సమస్యల మీద మిమ్మల్ని కడిగి పారేస్తారని భయపడి ఈ రోజు దమ్ము ధైర్యం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. మీరు తిరిగి మమ్మల్ని అనడం ఎంతవరకు సమంజసం? ఈ రోజు తీసుకుంటే ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, వీటన్నిటి మీద ప్రశ్నించాలంటే మీరు సమయం ఇవ్వాలి కదా. ఢిల్లీలో తీసుకుంటే 3 ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రతిపక్ష నేతగా వాళ్ళకి అవకాశం ఇచ్చారు. మరి మీరెందుకు ఇక్కడ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఇవ్వట్లేదు? సాంకేతిక సమస్యలను సాకులు చూపిస్తూ ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం లేదు, జగనన్నని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేదు కాబట్టి. ఈ రోజు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా డిఎస్సి విషయం తీసుకుంటే, ఈ డిఎస్సిలో మన మెగా డిఎస్సి అని చెప్పి వీళ్ళు పెట్టిన దగా డిఎస్సిలో జరిగిన అవకతవకలు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అంత ఘోరంగా స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టులు భర్తీ చేసి ఎన్నో అవకతవకలు చేయడం జరిగింది. ఆడియో, వీడియో, విజువల్స్ కూడా బయటకు వచ్చినా కూడా సిబిఐ ఎంక్వైరీకి మీరు ఎందుకు వెనకడుగు వేస్తూ ఉన్నారు?
సిబిఐ ఎంక్వైరీ వేయడానికి మీకు దమ్ము ధైర్యం లేక ఈ రోజు సిబిఐ ఎంక్వైరీకి మీరు కేంద్రాన్ని అడగని పరిస్థితి చూస్తూ ఉన్నాము. అలాగే ఎస్సీఈఆర్టీలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తున్న నవీన్ అనే అబ్బాయికి కృష్ణా జిల్లా ఫస్ట్ వచ్చింది. ఎలా వస్తుంది? పేపర్ తయారు చేయడం అనేది ఒక విభాగానికి ఇవ్వాలి, పరీక్ష నిర్వహణ అనేది ఇంకొక విభాగానికి ఇవ్వాలి. రెండూ కలిసి ఒకే అధికారి పరిధిలోకి మీరు ఇచ్చారు. అంటే ఇక్కడ అవకతవకలు అక్రమాలు చేయడం కోసం మీరు ప్లాన్డ్ గా ఇవి చేశారు. ఆ రోజు పేపర్ లీక్ అయింది కాబట్టే ఆ నవీన్ అనే అభ్యర్థికి జిల్లా ఫస్ట్ వచ్చింది. ఎంతమందికి ఆ పేపర్ వెళ్ళిందో ఆ నవీన్ అనే అభ్యర్థికి పోనీ సరే ఉద్యోగం ఇచ్చారా, కౌన్సిలింగ్ టైంలో అబ్బాయిని పక్కన పెట్టడం జరిగింది. అంటే ప్రభుత్వానికి కూడా తెలుసు అక్కడ అవకతవకలు జరిగాయి అని చెప్పేసి. అయినా సిబిఐ ఎంక్వైరీ మీరు వేయట్లేదు. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ గనుక వేస్తే మీ అవకతవకలు మీ అక్రమాలు అన్ని కూడా బయటికి వస్తాయి అని చెప్పి. ఎక్కడైనా బ్రిడ్జ్ గేము లేదంటే తాడాట ఇలాంటివన్నీ గేమ్స్ పెట్టేసి, అది కాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసోసియేషన్ చైర్మన్లుగా ఉన్న గేమ్స్ లో సర్టిఫికేట్స్ ఇచ్చేసి వాళ్ళకంట స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ ఇచ్చేస్తారంట. అసలు క్రైటీరియా, సెలక్షన్ క్రైటీరియా తీసుకుంటే ఎవరైనా నేషనల్స్ లో గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, మెడల్స్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ మొన్న డిఎస్సిలో తీసుకుంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకేమో వీళ్ళు డిఎస్సిలో ఉద్యోగాలు ఇచ్చారు. మెడల్స్ వచ్చిన వాళ్ళు నేషనల్స్ లో మెడల్స్ వచ్చిన వాళ్ళకి వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు. అక్కడే మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది కదా దీనిలో ఖచ్చితంగా అవకతవకలు జరిగాయి అనే విషయం. నేను ఒకటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ డిఎస్సి విషయంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎందుకు దీని మీద రెస్పాండ్ కావట్లేదు? మా పార్టీ, మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిఎస్సిలో జరిగిన అవకతవకల గురించి అన్ని స్పష్టంగా ఆధారాలు ప్రజల ముందు, ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. డిఎస్సి అభ్యర్థులు, అన్యాయానికి గురైన డిఎస్సి అభ్యర్థులు రోడ్డెక్కి ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. మరి వీటికి ఎందుకు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పట్లేదు? సమాధానం చెప్పకుండా పారిపోతూ ఉన్నారు. ఎవరికి దమ్ము ధైర్యం లేనిది అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే అనిత గారికి ఈ విషయం మీద ఎంత దమ్ముందో, ఎంత సబ్జెక్ట్ ఉందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆమె తన డిపార్ట్మెంట్ లో శాంతి భద్రతలు గాలికి వదిలేసి ఎంతసేపు జగనన్నని తిట్టడమే పనిగా పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. అందుకోసమే ఆవిడికి ఆ పోస్ట్ ఇవ్వడం జరిగిందని ప్రతి సందర్భంలో కూడా నిరూపించబడుతూ ఉంది. అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్లో ఏ విధంగా వైఫల్యం చెందింది అనేది ఎన్నోసార్లు కేంద్రం వీళ్ళ మీద మొట్టికాయలు వేయడం, చేవాట్లు పెట్టడం మనం చూస్తూ ఉన్నాము. ఈ అనిత గారు ఒక మహిళా హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో, మహిళల్ని బట్టలిప్పి ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టడం అంట ఒకవైపు. ఇంకోవైపు ఏమో ఒక మహిళ వైద్య విద్యార్థిని అయిన ప్రియాంక అనే మహిళని అంటే మద్యం మత్తులో కారుతో ఆమె బండిని గుద్ది ఆమెని చంపేయడం అంట. ఆమె మెడ మీదుగా కారుని ఎక్కించేసి ఆమె చావుకి కారణం అవడం అంట. ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుగా చూస్తూ ఉంది. ఎన్నో సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులే మహిళల మీద దాడులు చేస్తూ ఉండే పరిస్థితి స్పష్టంగా చూస్తూ ఉన్నాము. అలాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే మహిళల్ని వేధించిన పరిస్థితి, మహిళల మీద అఘాయిత్యాలు చేసిన పరిస్థితి కూడా చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా వీళ్ళ మంత్రులతో సహా అందరూ కూడా మహిళల్ని వేధిస్తూ ఉండే పరిస్థితి. తెలుగుదేశం పార్టీ ఎంపీఏ డ్రగ్స్ తో పట్టుబడిన విషయం కూడా, డ్రగ్స్ సేవించి పట్టుబడిన విషయం కూడా మనం చూసాం. అంత దారుణంగా శాంతి భద్రతల్లో వైఫల్యం చెందింది. అంతేకాకుండా ఈ అనిత గారంట ఇప్పుడేమో జగనన్న దమ్ము ధైర్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. జగనన్న దమ్ము ధైర్యం గురించి ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. జగనన్నకు అంత దమ్ము ఉంది కాబట్టి మీరు ఈ రోజు భయపడి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వని పరిస్థితి చూస్తూ ఉన్నాము. అలాగే హోంమంత్రి అనిత గారు, ఆవిడ ఒక మహిళా హోంమంత్రి అయ్యుండి పోలీస్ వ్యవస్థని ఎంత నిర్వీర్యం చేసేశారు, ఆ శాఖ నిర్వహణలో ఎంత వైఫల్యం చెందారు అంటే మొన్ననే చూసాం. బిఎన్ఎస్ చట్టాల అమలులో, బిఎన్ఎస్ఎస్ చట్టాల అమలులో మన రాష్ట్రం దేశం మొత్తం మీద తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ నివేదికలో రాష్ట్రాలు అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 36 ఉంటే 36వ స్థానానికి మన రాష్ట్రం దిగజారిపోయింది. అంటే అది మీ సమర్థత, అది మీ ధైర్యం, మీ దమ్ము. అంత చేతకాని హోంమంత్రి అయిన మీరు మా జగనన్న గురించి మాట్లాడతారని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ఈ రోజు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు.
ఈ ప్రభుత్వం మహిళల్ని మోసం చేసింది, ఉద్యోగులను మోసం చేసింది, నిరుద్యోగులను మోసం చేసింది, విద్యార్థులను మోసం చేసింది. పీపీపీ మోడ్ లో ఆ పేరుతో ఈ రాష్ట్రాన్ని ఈ రోజు అమ్మకానికి పెట్టేసే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మహిళల్ని ఎంత దారుణంగా మోసం చేశారంటే ఎన్నో పథకాలు ఇస్తామని చెప్పి ఏ ఒక్క పథకం కూడా ఇవ్వని పరిస్థితి. గతంలో జగనన్న ఇచ్చిన ఎన్నో మంచి పథకాలని ఈ రోజు అవి ఇవ్వకుండా, అవి లేకుండా చేసి మహిళల్ని మోసం చేశారు, వెన్నుపోటు పొడిచారు. మరీ ముఖ్యంగా గతంలో 3 లక్షల వరకు సున్నా వడ్డీ జగనన్న టంచన్గా మహిళలకి ఇస్తే దాన్ని 10 లక్షల వరకు సున్నా వడ్డీ ఇస్తానని చెప్పి ఈ రోజు 3 లక్షలకి లేదు, 10 లక్షలకి సున్నా వడ్డీ కూడా ఇవ్వని పరిస్థితిలో ఈ దారుణంగా మోసపోయి ఉన్నారు ఈ రాష్ట్రంలో మహిళలు. మహిళలకి బ్యాంకు లోనులు ఇవ్వడం కూడా తగ్గించేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే మహిళలకి రక్షణ లేని పరిస్థితి చూస్తూ ఉన్నాము. అన్ని రకాలుగా మహిళల్ని మోసం చేశారు. అలాగే రైతుల్ని తీసుకుంటే ఈ రోజు రైతులకి పెట్టుబడి సాయం లేదు, గిట్టుబాటు ధర లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. అలాగే వీళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ కూడా వీళ్ళు చెయ్యని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఉచితంగా పంటల బీమా చెయ్యని పరిస్థితి ప్రభుత్వం ఈ రోజు మనం చూస్తూ ఉన్నాము. అంత దారుణంగా రైతులను మోసం చేశారు. రైతులు ఈ రోజు అప్పులు పాలైపోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. నిరుద్యోగుల్ని ఎంత దారుణంగా మోసం చేశారంటే ఇంటికొక ఉద్యోగం లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి 25 నెలలైనా ఒక్క నిరుద్యోగి కూడా రూపాయి నిరుద్యోగ భృతి ఇవ్వని పరిస్థితి. నిరుద్యోగిత రేట్లో 21% మన రాష్ట్రం ఉంది. నిజంగా సిగ్గుచేటు. అలాగే తీసుకుంటే 14.6% దేశ యావరేజ్ అయితే మన రాష్ట్రం 21% నిరుద్యోగిత రేట్లో ఉంది. ఈ రోజు నిరుద్యోగులు 191 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వీటన్నిటికీ జగనన్న గనుక అసెంబ్లీకి వస్తే మిమ్మల్ని ప్రశ్నిస్తారని భయపడి ఈ రోజు ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే విద్యార్థుల్ని ఎంత దారుణంగా మోసం చేశారంటే ఉన్నత విద్య చదివే విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 9,500 కోట్లు ఈ రోజు బకాయిలు పెట్టడం జరిగింది. మొత్తంగా ఫీజు రియంబర్స్మెంట్ అలాగే వసతి దీవెన కలిపి 12,400 కోట్లు బకాయిలుంటే కేవలం 2,900 కోట్లు మాత్రమే విడుదల చేయడం వలన 9,500 కోట్లు బకాయిలు పెట్టడం వలన విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు పాలైపోతున్నారు వీళ్ళకి ఫీజులు కట్టడం కోసం. ఎందుకంటే సర్టిఫికేట్స్ ఇచ్చే టైంలో కాలేజీలు ఫీజులు కడితే గానీ సర్టిఫికేట్స్ ఇవ్వని పరిస్థితిలో తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు కట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్రాన్ని అన్ని రకాలుగా పీపీపీ మోడ్ లో అమ్మకానికి పెట్టేసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ విధంగా అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో వీళ్ళు వైఫల్యం చెందారు. మరి ముఖ్యంగా ఉద్యోగుల విషయంలో తీసుకుంటే డిఏ లేదు, పిఆర్సీ లేదు, ఐఆర్ లేదు. వాళ్ళకు కూడా నెట్ట నిలువుగా ఈ రోజు మోసం చేసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజల్ని ఎన్నో హామీలు ఇస్తామని చెప్పి ఎన్నికల్లో వీళ్ళ అధికారంలోకి వచ్చి ఈ రోజు ఏ ఒక్కటి అమలు చేయకుండా నెట్ట నిలువుగా మోసం చేసింది ఈ ప్రభుత్వం. జగనన్నకు గనుక ప్రతిపక్ష నేత హోదా ఇస్తే వీటన్నిటి మీద నిలదీస్తారని భయపడి మీరు పారిపోతూ ఆ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వని పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు జగనన్నకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి. ముఖ్యమంత్రితో సమానంగా మాట్లాడే సమయం ఇస్తే అప్పుడు జగనన్న దమ్ము ధైర్యం ఏంటో మీకు తెలుస్తుంది. అనిత గారికి ఇంకోటి కూడా చెప్తూ ఉన్నాను, కౌన్సిల్ కి మేము వస్తాం కదా, మీరు కూడా కౌన్సిల్ కి వస్తారు కదా, ఈ సమస్యలన్నిటి మీద మేము ప్రశ్నించబోతూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఒక మహిళా హోంమంత్రి అయిన మీరు కేబినెట్ లో ఉండగా దిశ చట్టం రద్దు చేయడం అనేది మీకు అత్యంత సిగ్గుచేటు. వీటన్నిటి మీద కూడా మిమ్మల్ని నిలదీయబోతూ ఉన్నాం. వీటికి ఏమి సమాధానం చెప్తారో చూద్దాం. అలాగే జగనన్న దమ్ము కోసం మాట్లాడే అర్హత మీకు లేదని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా మా పార్టీకి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, అలాగే ప్రతిపక్ష నేత హోదా జగనన్నకి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు